సిద్ధులగుట్ట లోపలికి వచ్చేసిన నేను ఇక సిద్ధేశ్వర స్వామితో పాటు ఇక్కడ దుర్గా అమ్మవారు ఇట్లా మస్తుగా దేవుళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క గుహల ఒక్కొక్క దేవుళ్ళ దర్శనం జరుగుతుంటుంది అనమాట. సో ఇలా గుట్ట నిండా భక్తుల రద్దే. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పోతురు. మరి ఇంతమంది భక్తులు వస్తుంటారు కదా, మళ్ళీ వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేసారు. దాదాపు ఇలా ఎంతమంది దర్శనం చేసుకొని వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి ఆలయ అధికారులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అన్న దండాలే. దండాలు. సో గుట్ట మొత్తం భక్తులతోనే కానొస్తుంది. ఏ గుట్ట దగ్గర ఏ రాయిగాడు ఫస్ట్ ఆడ భక్తులే కానొస్తున్నారు. సో ఇలా పొద్దుగాల నుంచి ఎప్పుడు స్టార్ట్ అయినాయి దర్శనాలు? ఉదయం 4 గంటల నుండి స్టార్ట్ అయినాయి. 4 గంటలకు ఉదయం 4 గంటలకు అభిషేకంతో ప్రారంభమైంది. ఈరోజు మొత్తం కూడా దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. మళ్ళీ రాత్రి 12 గంటలకు నిషి పూజ, అభిషేకాలు మరియు రాత్రి ఇక్కడ ఆర్కెస్ట్రా భజన కార్యక్రమం మరియు భక్తుల సౌకర్యార్థము ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొద్దుగాల నుంచే షురు అయ్యిండ్రు అంటున్నారు భక్తుల గుడికి. మరి రాత్రి ఎప్పటిదాకా ఉంటుంది ఇదే రద్దీ? రాత్రి అంతా కూడా ఉంటుంది, ఎందుకంటే రేపు మార్నింగ్ ఉదయం వరకు ఉంటుంది. ఉదయం మళ్ళీ 8 గంటలకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. దాదాపు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి 30 నుంచి 40 వేల మందికి మేము ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదైతే మొత్తం గుహలనే చూస్తున్నాం. గుండుకి ఒక నామాలు పెట్టారు. దాదాపు ఈ గుహల మొత్తం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కొలువు తీరియడం? దీంట్లో వచ్చేసి ఇటు నవనాథ సిద్ధేశ్వర స్వామి ఒకటి, మత్స్యేంద్ర స్వామి, మరియు ఇటు దత్తాత్రేయుడు, అటు దుర్గాదేవి, మరియు బయట వచ్చేసి కోదండ రామాలయం కూడా ఉంది. అటు మళ్ళీ అటువైతే అక్కడ హనుమంతుని టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప టెంపుల్ ఈ మధ్యనే నిర్మించినటువంటి అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది నవనాథ సిద్ధేశ్వర్లు అంటే 6 అంటే నవనాథం అంటే నవ అంటే 9 కాబట్టి నవనాథ సిద్ధేశ్వర స్వామి అంటే 6 దాని మీదకి వెళ్ళే 6, 3, 9 అని 6 పేరుగాంచి. సిద్ధులగుట్ట శివయ్యని దర్శనం చేసుకోనికి సాధారణ భక్తులే కాదులా విఐపీలు రద్దీ కూడా మస్తుగానే ఉంది. ఇక పొద్దుగాల నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం, ఆలముక్కులు కూడా మొక్కుని పోతున్నారు. ఇక అట్లే అధికారులు కూడా మరి ఏర్పాట్లు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసి ఓనికి వచ్చి శివయ్య దర్శనం చేసుకొని పోతున్నారు. ఇక ప్రజెంట్ మనతోటి మరోసారి ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ దండాలు. నమస్కారం మేడం. ఇవాళ శివయ్య దర్శనం భక్తులకు ఎట్లా జరిపిస్తున్నారు? చాలా పీస్ఫుల్గా మేడం, శాంతియుతంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కులమాత భేదాలు లేకుండా అందరి దీంతో ముందుకెళ్తున్నారు. అట్లనే నేను నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను మేడం. నేను వచ్చి 15 రోజులు అవుతుంది. మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఈ ఆదిలాబాద్ జిల్లాని ఉమ్మడి జిల్లానే కాకుండా ఈ బాసర జోన్లో ఇలాంటి టెంపుల్ని నేను ఎక్కడ చూడలేదు మేడం. చాలా ఆనందంగా ఉంది మేడం. ఏంటన్నా గుడి చూస్తే గోపురం లోపల గర్భాలయంలో శివుడు దర్శనం ఇస్తాడు, కానీ ఇక్కడ గుట్టకి ఒక దేవుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ పోడు కూడా గుట్టలకెళ్ళి గృహలకెళ్ళి మనం ఉంగి పోవాల్సిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది గుడి తొలత చూసినాక? చరిత్ర ఉన్నట్టుగా అనిపిస్తుంది మేడం. నేను వచ్చి 15 రోజులు అయింది కాబట్టి దీని గురించి వివరంగా ఇంకా తెలుసుకుంటాను. మా మిత్రులు అందరు ఉన్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది మేడం. ఇలాంటి సీన్ కానీ ఇట్లా గుట్టకు దేవాలయాలు, టెంపుల్ విగ్రహాలు ఉండడం చాలా విశేషకరమైన విషయం మేడం. ఏర్పాట్లు చాలా ఆనందంగా ఉన్నాయి మేడం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ మరి యూత్ వాళ్ళందరూ కూడా సహకారంతో చాలా ముందుకెళ్తున్నారు. చాలా ప్రతి సోమవారం కూడా ఇక్కడ భోజనాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది నాకు. నేను మొదటిసారిగా వచ్చినా కాబట్టి తప్పకుండా దీన్ని ఇంకా మరీ ముందుకు ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలకు పాల్గొని దీన్ని డెవలప్ కోసమే పాటుపడతానని మీతో మనం చేస్తున్నాం. ఎండలేమో మస్తుగా ఉన్నాయి. కాదు శివరాత్రి నాడే కాదు, సోమవారం నాడు కూడా భక్తులు వచ్చి దండాలు పెట్టుకుంటారట. మరి వాళ్ళ కోసం ఏమైనా వాటర్ ఏర్పాట్లు కావచ్చు, షామియానా ఏర్పాట్లు ఏమైనా చేస్తుంటారా? ఉన్నారు మేడం, ఇక్కడ ఉన్నారు కమిటీ మెంబర్లు ఉన్నారు, నాతోటే ఉన్నారు. వాళ్ళు నేను వచ్చిన నుంచి 15 రోజులు అయింది కాబట్టి చాలా యాక్టివ్గా ఒక చెడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటరు, భోజన వసతి అందరు భక్తులు కూడా ముందుకు వస్తున్నారు మేడం. సైదుల్లా భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు ఒక్కసారి భక్తులను చూద్దరు ఎట్లా దర్శనం చేసుకోవడానికి పోతున్నారు. సో దర్శనం చేసుకొని పోయినైనా దర్శనం చేసుకొని రావడానికైనా కూడా ఇట్లా వంగిపోవాల్సింది స్వామి కాడ. ఎవరైనా గర్భాలయం దగ్గర గడప కానొచ్చింది అనుకో, ఆ గడప దగ్గర మనం ఇట్లా వంగిపోతాం. కానీ ఈడ స్వామి దగ్గర దర్శనంకి పోవాలన్నా, దర్శనం చేసుకొని రావాలన్నా ఇక ఇక్కడ గుహ చెప్పినా కదా, గుట్టలు ఉండే గుహలకి వెళ్ళి పోవాలి స్వామిని దర్శనం చేసుకోనికి అని. ఇగో ఇట్లా పోవాలి. సో ఇట్లా పోయిన తర్వాత మనకి చేస్తుంటే ఈడ నవనాథులు పూజించిన గుడి అని కూడా చెప్పినా
కదా ఒకవైపు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో అక్కడనేమో దుర్గమ్మ తల్లి, ఇక ఈడికి వెళ్ళిపోతేనేమో మనకి సిద్ధేశ్వర స్వామి సిద్ధుల గుట్టలో దర్శనం ఇస్తుంటారు. ఇక గుట్ట కిందికి వెళ్ళి అవతల పోతేనేమో శివయ్య దర్శనం, ఇక యువతలకు వస్తేనేమో దుర్గమ్మ దర్శనం. ఒక్కసారి మనం ఇప్పటి వరకు గణపయ్య దర్శనం చేసుకున్నాం కదా, ఒక్కసారి దుర్గమ్మ దర్శనం చేసుకొని శివ దర్శనానికి పోదాం. సో చూస్తున్నాం కదా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తుల రద్దీ ఇవాళ పండుగ కూడా ఉండుతోటి గుట్ట కింద ఏ గుడి దగ్గర ఏ దేవుడి దగ్గర చూసినా ఇదే రష్ కానొస్తుంది అనమాట. సో किधर से आए आप? अमरावती महाराष्ट्र से आए हम। प्रियंका नाम है मेरा। यहाँ मेरे मम्मी का घर है। हम यहाँ पे जैसे पापा मम्मी को देखने आए तो ये दर्शन के बारे में सुने तो इधर आए, दर्शन बहुत अच्छे से दर्शन हुए, अच्छा लगा, बहुत अच्छा लगा। ऐसा लग रहा कि हम कहीं बड़ी जगह कोई अच्छी प्लेस पे आके दर्शन किए, बहुत मस्त लगा। केदारनाथ उतने बड़े दर्शन करने को ऐसा लगा, मस्त लगा। एटमॉस्फेयर भी अच्छा लगा, यहाँ का कैसे व्यवहार लग रहा है आपको ये दर्शन और ये एटमॉस्फेयर पूरा देख रहे हैं हम लोग? बहुत ही क्यूट है यहाँ का एटमॉस्फेयर, बहुत ही अच्छा लग रहा है। यहाँ का व्यवहार बहुत अच्छा लगा, मेन बात लोगों की बातचीत करना, ये करना है, सपोर्टिंग अच्छा है। कितने देर लग रहे हैं? भीड़ है कुछ? हाँ बहुत भीड़ है, बहुत भीड़ है। बहुत भीड़ है। हाँ बहुत भीड़। हम तो अंदर टिकट फाड़ के आए 100 रुपये वाली, कम से कम अगर अभी दर्शन करेंगे तो शाम तक दर्शन ना हो, इतनी भीड़ है। हाँ बहुत भीड़ है। చూస్తున్నాం కదా ఇలా పండగ కదా అందుకనే మన కాడ సిద్ధయ్య దర్శనం చేసుకోనికి రష్ మస్తుగానే వస్తుంటారు అనమాట. నీ పేరేందమ్మా? నీలిమ. ఏడికి వెళ్ళొచ్చారు మీరు? మేము పెరికిట్ నుండి వచ్చినాం. అవునా? ఇలా అయిపోయిందా దర్శనం? అయింది. ఎట్లా అనిపిస్తుంది ఇలా? మంచి అనిపిస్తుంది. ఇప్పుడే ఫస్ట్ టైం నాకు తెలిసిన నుంచి. చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం, తర్వాత ఇప్పుడే. చిన్న ఉన్నప్పుడు గుట్టలలో ఉండే శివయ్యని దర్శనం చేసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకున్నాడు? నేను 20 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. ఇప్పుడు మేము పిల్లల్ని కలుపుకొని వచ్చినాం కదా, మంచి అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మేము చూసినాం కానీ మా పిల్లలు చూడలేదు కాబట్టి తీసుకొచ్చాం. ఇట్లాంటి గుడి ఇంకేంటన్నా ఉందా? ఇక్కడనే ఉంది మాకు తెలిసి అయితే. సో ఇదిలా సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న భక్తుల రద్దీకి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించింది అనమాట ఈ ముచ్చట్లు.